కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. ఒక కైండ్ హార్టెడ్ మ్యాన్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే బోయజు. బెత్లెహేము అనేటువంటి గ్రామంలో ఎలీమెలకు అనేటువంటి ఒక వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. అతనికి పెళ్ళయింది. అతని భార్య పేరు నయోమి. అయితే బెత్లెహేం అనేటువంటి ఆ ప్రాంతంలో కరువు రావడం వలన మోయబు దేశమునకు వాళ్ళు వలస వెళ్ళిపోతారు. అక్కడ ఎలీమెలకు చనిపోతాడు. తనకి పుట్టిన 2 కుమారులకు పెళ్లి కూడా చేస్తారు. అయితే ఆ కుమారులు కూడా చనిపోతారు. నయోమి ఒకటే మిగిలిపోతుంది. 2 కోడళ్ళు ఉంటారు. చిన్న కోడలికి పెద్ద కోడలికి సలహా ఇస్తుంది. అమ్మ ఇప్పుడు మరి యవ్వనస్తులైనటువంటి నా కుమారులు అర్ధాంతరంగా చనిపోయారు కాబట్టి మీరు నా దగ్గర నుండి ప్రయోజనం లేదు కాబట్టి మీరు మీ పుట్టింటికి వెళ్ళిపోయి మరలా పెళ్లి చేసుకుని మీరు జీవితాన్ని సంతోషంగా గడపండి. నా వృద్ధాప్య సమయంలో నేను ఎలాగో మా ఊరికి తిరిగి వెళ్ళిపోతానని చెప్తుంది. కానీ చిన్న కోడలు వెళ్ళిపోతుంది, కానీ పెద్ద కోడలు మాత్రం ససైమిరా వెళ్ళడానికి ఇష్టపడదు తన పుట్టింటికి వెళ్ళడానికి. కాబట్టి నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని చెప్పని నయోమితో రావడం జరుగుతుంది. బెత్లెహేమునకు తిరిగి వచ్చేస్తారు మోయాబు దేశం నుండి. అటు తర్వాత ఈ ఎలీమెలకు వంశానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడండి. అతని పేరే బోయజు. ఇతను చాలా దయ కలిగిన మనిషి, వెరీ మెర్సిఫుల్ మ్యాన్, వెరీ కైండ్ హార్టెడ్ పర్సనాలిటీ, గుడ్ ఎట్ హార్ట్, గుడ్ బై నేచర్, వెరీ రిచ్ మ్యాన్. మరి ఇతని పరిస్థితి ఏంటి, అతను ఎలాంటి వాడనే విషయాల గురించి ఈ సెర్మన్లో మాట్లాడుకుందాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 8 నుండి 12వ వచనం వరకు ఉన్న సందర్భం. బోయజు రూతుతో, నా కుమారి, అనగా కుమారి అంటే ఇప్పుడు మళ్ళీ మన మతోన్మాదులు పెద్ద నాలుకేసుకుని వచ్చేస్తారు. కుమారి అన్నాడు, మై డాటర్ అన్నాడు, మై చైల్డ్ అన్నాడు, నా కుమార్తె అన్నాడు, నా కూతురు లాంటి దానివి అన్నాడు. అలా సంబోధించిన తర్వాత మళ్ళీ అదే అమ్మాయిని ఇదే బోయజు ఎలా పెళ్లి చేసుకున్నాడండి? అక్కడ సంబోధించినటువంటి ఆ ప్రస్తావన ఏమిటి? మళ్ళీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏమిటి అని చెప్పని ఇంత పొడుగు నాలుగేసుకుని వాగేస్తూ ఉంటారు కదా. ఇక్కడ నా కుమారి అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ఇదొక ప్రేమపూర్వకమైనటువంటి సంబోధన. అంటే యాజ్ ఎ టర్మ్ లేదా యాజ్ ఎ సైన్ ఆఫ్ అఫెక్షన్ అండ్ లవ్ విత్ రెస్పెక్ట్. ఒక భాష మూలాలు తెలియకుండా కూడా ఈ రోజున చాలామంది కమెంట్స్లో ఏదేదో పిచ్చి పిచ్చి బూతులను రాసేస్తూ ఉంటారు. పచ్చి బూతులు, పిచ్చి మాటలు. వాడికి సరిగా గ్రామర్ కూడా తెలియదు. తెలుగు, ఇంగ్లీషో, హిందీనో వాడికి సరిగా ఆ మాటకి సరైన ఒత్తులు, పొల్లులు, స్పెల్లింగ్లు, గ్రామరు ఏమీ లేకపోయినా పనికి మాలిన పచ్చి బూతులు రాయడం వరకు మాత్రమే వాళ్ళకి తెలుసు. వాడి స్థాయి అంతే. కాబట్టి అటువంటి మూర్ఖుల కమెంట్స్ని పట్టించుకోవాల్సిన అవసరము ఏ మంచి మాటలు మాట్లాడేవాడికి లేదు. ఇకపోతే నా మాట వినమ్మా రూతు, వేరొక పొలములో పరిగె వేరుకొనడానికి నువ్వు వెళ్ళొద్దు. ఈ నా పొలం ఏదైతే ఇక్కడ ఉన్నదో దీనిని విడిచి వెళ్ళొద్దు. ఇక్కడ నా పనికత్తలు చాలామంది ఉన్నారు, నువ్వు వాళ్ళ దగ్గర ఉండు. వారు కోసేటువంటి ఈ చేనును నువ్వు కనిపెడుతూ వారిని వెంబడిస్తూ వెళ్ళు. నిన్ను ఎవరూ కూడా అగౌరవపరచకూడదని, నిన్ను అంటుకోకుండా నేను ఆల్రెడీ ఆజ్ఞలు ఇచ్చేసి ఉన్నాను యవనస్తులకు. కాబట్టి ఏ అబ్బాయి కూడా నిన్ను ఇబ్బంది పెట్టాడు. నువ్వు వేరే దేశం నుండి వచ్చినావని, మోయాబీయురాలవని, మరి నీ భర్త చనిపోయినాడని, నీకు పిల్లలు లేరని, వయసులో ఉన్నదానవని అడ్వాంటేజ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను నా యవనస్తులను హెచ్చరించి ఉన్నానని కూడా చెప్పాడు. నువ్వు ఒకవేళ ఆకలి అయితే నీకు మన దగ్గర అక్కడ ఒక చిన్నపాటి ఇల్లు ఉంది, అక్కడ ఆహారం ఉంటుంది, తిను అన్నాడు. దాహం అయితే అక్కడ నీళ్లు ఉంటాయి, అక్కడ కుండల దగ్గరికి వెళ్ళి పనివారు నిచ్చేటటువంటి నీళ్లు నువ్వు తాగు అని చెప్పాడు. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని తల దించుకొని, ఏమి తెలిసి పరదేశనైన నా యందు లక్ష్యముంచినట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా బోయజు, నీ భర్త చనిపోయిన తర్వాత నీవు నీ అత్తకు చేసినటువంటి సేవ అంతా కూడా నాకు తెలుసు. నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీకు తెలియని జనం ఎవరైతే ఉన్నారో ఈ బెత్లెహేములో అక్కడికి వచ్చావు. అనగా నువ్వు ఒక పరదేశివి. నీకు ఇక్కడ ప్రాంతం తెలియదు, మనుషులు తెలియదు, ఇక్కడ ఆచార సాంప్రదాయాలు తెలియదు, ఇక్కడ మేము ఏం తింటా కూడా తెలియదు. కానీ అన్నిటికీ అడ్జస్ట్ అవ్వడానికి నువ్వు మైండ్ ప్రిపేర్ చేసుకుని రావడం జరిగింది. ఇది నీ అత్త కొరకు నువ్వు చేసినటువంటి ఒక త్యాగము. ఈ
మంచితనము, ఈ స్వభావము ఉండుట చాలా అరుదు అని ఆమెను పొగుడుతాడు. తర్వాత యెహోవా దేవుడు నీవు చేసిన దానికి తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండినట్లు నీవు ఇక్కడికి వచ్చావు, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చునని రూతుకు బోయజు చెప్పడం జరుగుతుంది. బోయజు అనేటువంటి ఈ మనిషి రూతుకు ఏరుకోవడానికి పరిగిచ్చాడు, తాగడానికి నీళ్ళు ఇచ్చాడు, తినడానికి తిండి ఇచ్చాడు. ఈ మధ్యకాలంలో నేను తమిళనాడులో దళితులను తక్కువగా చూసేటువంటి ఒక గుంపు, కొన్ని సమూహాలు చాలా హల్చల్ చేస్తున్నాయి. మరి లైవ్ ఆన్ ద ఎయిర్ కూడా సోషల్ మీడియాలో అవి పాపప్ అయిపోయినాయి స్క్రీన్ మీద. దారుణమైన విషయాలు, అన్యులను గుడిలోకి రానివ్వకపోవడం, దళితులు అనేటువంటి ముద్ర వేయడం, వాళ్ళని అణిచివేయడం, వాళ్ళని తక్కువగా చూడడం, వాళ్ళని అగౌరవపరచడం, వాళ్ళని ఆ ఊర్లలో ఎక్కడ కూడా నివసించకుండా చేయడం, వారిని వెలివేయడం, వారి మీద పెత్తనం చెలాయించడం, వారిని నువ్వు ఇంత పని చేయాలి, ఇంత పెద్ద పని చేయాలి, ఇంతే డబ్బులు ఇస్తాము, నువ్వు మోసుకుని చేయి, లేదంటే చంపేస్తామని బెదిరించడం. ఈ సామాజిక రుగ్మతలు, ఈ సామాజిక అసమానతలు తమిళనాడు రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో కొంచెం ఎక్కువగా కనిపించడం బాధాకరం అండి. అందుకనే వాళ్ళకి ఒక తిరుగుబాటు నాయకుడు, విప్లవ నాయకుడు ఒక ఆయన ఉన్నాడు, పెరియార్ అనే ఒక ఆయన ఉండేవాడు అనమాట. అయితే పెరియార్తో ప్రాబ్లం ఏంటంటే దేవుడు లేడు, దేవుడు ఉన్నాడు అని నమ్మేవాళ్ళంతా మూర్ఖులు అని ఒక సెంటెన్స్ని ఆయన డిక్లేర్ చేయడం జరిగింది. మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది తన అనుసరించేటువంటి వాళ్ళందరూ కూడా రుచి చూసి దేవుని తెలుసుకోండి అని అన్నట్టుగా, నువ్వు గ్రహించకుండా నిజమైన దేవుడు అసలు ఉన్నాడా లేడా, దేవుడు ఉన్నాడా లేడా, ఉంటే ఇంతమంది దేవుళ్ళలో నిజమైనటువంటి దేవుడు ఎవరు? ఇన్ని డూప్లికేట్ ప్రొడక్ట్స్ మధ్యలో ఒరిజినల్ ప్రోడక్ట్ ఏది? ఇప్పుడు ఒరిజినల్ ఉంది అంటేనే డూప్లికేట్ తయారు చేస్తారు. డూప్లికేట్లు ఉన్నాయి కాబట్టి ఒరిజినల్ తయారు చేయరు. డూప్లికేట్ ఈజ్ ద కాపీ ఆఫ్ ఒరిజినల్, ఒరిజినల్ ఈజ్ నాట్ ద కాపీ ఆఫ్ డూప్లికేట్. మీరు గమనించాలి. కాబట్టి ఇంతమంది డూప్లికేట్స్ మధ్యలో ఆ ఒరిజినల్ దేవుడు ఎవరు అనేది ఆయన తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం దారుణం. సరే, ఏదేమైనప్పటికీ కూడా బైబిల్ అంటేనే ప్రేమ అండి, బైబిల్ అంటే క్షమాపణ, బైబిల్ అంటే సమాన హక్కులు, బైబిల్ అంటే సమానంగా చూపించేటువంటి ప్రేమ, ఎటువంటి పక్షపాతము లేకుండా చూపించేటువంటి దేవుని ప్రేమ బైబిల్లో మాత్రమే కనిపిస్తుంది. పక్షపాతము చూపినటువంటి దేవుడు కూడా మనకి బైబిల్లో మాత్రమే కనిపిస్తాడు. ఈ బైబిల్లో కనిపించేటువంటి దేవుడు మాత్రమే అందరినీ సమానంగా ప్రేమిస్తాడు. చర్చికి అందరూ ఆహ్వానితులే. ఇప్పుడు మసీదులలో చూడండి, స్త్రీలకు అవకాశం లేదు. సరే, మళ్ళీ దీనిలో షియా ముస్లిమ్స్ అని, సున్నీ ముస్లిమ్స్ అని ఉన్నారు. కొంతమంది షియా మాస్క్లలోకి, మసీదులలోకి ఆడవాళ్ళు ఆ గోడకి అటువైపున, మగవాళ్ళు ఈ పెద్ద గోడకి ఇటువైపున ఎట్ ఏ టైం నమాజ్ చేస్తూ ఉంటారు ఒకే సమయానికి. ఇక సున్నీ ముస్లిమ్స్కి సంబంధించినటువంటి మసీదుల్లో అయితే ఆడవాళ్ళకి ప్రవేశము లేదు. నువ్వు ఇంట్లో చదువుకో, నీకు కావాలంటే ఆ ఖురాన్ ఇంట్లో చదువుకో, ఇంట్లో నమాజ్ చేసుకో, ఇంట్లోనే భక్తి, ఇంట్లోనే ఉపవాసం, నువ్వు బయటికి రాకూడదు. అక్కడ వాళ్ళకి ఆల్రెడీ ఆపరేషన్ ఉన్నది. అక్కడ ఇక స్త్రీలు పురుషులు కలిసి దేవునిని సమానంగా ఈక్వల్ రెస్పాన్సిబిలిటీతో, ఈక్వల్ బాధ్యతతో, ఈక్వల్ హక్కులతో, ఈక్వల్ ప్రేమతో దేవుని ఆరాధించేటువంటి ఒకే ఒక్క సమూహము క్రైస్తవ సమాజము, క్రైస్తవ సమూహము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, అందరూ ఆహ్వానితులే, నేను అందరినీ ప్రేమిస్తాను, నేను అందరినీ క్షమిస్తాను, నేను అందరినీ ఆశీర్వదించాలని అనుకుంటున్నాను, మీ జీవితాలన్నీ కూడా నా దగ్గర మీరు బాగు చేసుకోగలరని చెప్పని యేసు ప్రభు ఓపెన్గా ప్రకటించేశాడు. నిజాలు చెప్పినందుకు ఆయన చంపేశారు, నిజాలు చెప్పినందుకు అపొస్తలులను చంపేశారు. ఈ రోజు కూడా నైజీరియా దేశంలో, కెన్యా దేశంలో నిజం చెప్తున్నటువంటి పాస్టర్ల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, క్రైస్తవ సమాజాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, క్రైస్తవ ఆలయాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, నరమేధం జరుగుతూ ఉన్నది. కొన్ని వందల మంది ప్రతిరోజు కొన్ని వందల శవాలను పాతిపెట్టి ఆ వందల శవాలకు పంచనామా జరిగించి ఆ వందల శవాల గురించి మళ్ళీ పాస్టర్లు మాట్లాడుతున్నటువంటి ఆ పరిస్థితి ఈరోజు అక్కడ కనిపిస్తూ ఉన్నది. ఎంతసేపటికి గాజా మీద ఇజ్రాయెల్ దేశం యుద్ధం చేస్తుంది, చంపేస్తుంది అని అంటున్నారు. కానీ మరి నైజీరియా గురించి సోషల్ మీడియాలో ఎంత జరుగుతున్నా కూడా మరి ఎందుకు ఫోకస్ చేయట్లేదు, ఎవడు ఎందుకు మాట్లాడట్లేదు? ఇజ్రాయెల్ దేశంలో ఉంటున్నటువంటి ఆ నెతన్యాహు అనేటువంటి అతనికి కానివ్వండి, లేదా ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్స్ అనేటువంటి ఐడిఎఫ్ వాళ్ళకి కానివ్వండి, 1% భక్తి ఉన్నా సరే క్రైస్తవ్యం మీద, క్రీస్తుని నమ్మని వీళ్ళు క్రైస్తవులను ఎందుకు ప్రేమిస్తారండి? క్రైస్తవులను చంపుతున్నటువంటి వారి మీద వీళ్ళు ఎందుకు దారి చేయట్లేదు? ఎందుకంటే వీళ్ళు
పేరుకి ఇశ్రాయేలీయులు, వీళ్ళు యెహోవా దేవుడినే నమ్ముతారు. యేసుక్రీస్తు అంటే అసలు ఎవడాడు? వాళ్ళ భాష చూడండి, వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ భావజాలం ఎంత దరిద్రంగా ఉంటుందంటే, యేసుక్రీస్తు అంటే ఎవడాడు, ఎక్కడ పుట్టాడు, వాళ్ళ అమ్మ ఏంటి, వాళ్ళ నాన్న ఏంటి, జస్ట్ ఒక మనిషి అంతే, పుట్టాడు లేపేశాం అంతే. అచ్చా లేపేశాం, ఏదో ఒక టెర్రరిస్ట్ని చంపేసినంత సింపుల్గా ఏంటి సార్ ఆ మాటలు, ఆ భావజాలం ఏంటి? నేనే రాజును అన్నాడు లేపేశాం, అవునా? దేవుడు చూస్తూ ఊరుకోవట్లేదండి. అన్య దేవతలకు మొక్కక, అన్య దేవతలను అనుసరించక, అన్య దేవతలను ఆరాధించక నాకు మాత్రమే లోబడిన నా వారు 144,000 మంది ఉన్నారు అని యెహోవా దేవుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు కూడా చనిపోక ముందు చెప్పాడు యూదులతోనే, మీరు నన్ను నమ్మట్లేదు, నన్ను అనుసరించట్లేదు, నా బోధ మీకు నచ్చట్లేదు, నా బోధ మీకు ఎక్కట్లేదు, నేనైతే నా అంతటి నేను రాను, మీరు నన్ను రమ్మని పిలిచేంత వరకు, మెస్సియా నువ్వు రావాలయ్యా అని పిలిచేంత వరకు నేను రానుగాక రాను అని ఆయన ఎంతో పౌరుషంతో మాట చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. చాలామంది యూదులకు ఈ మాటలు ఇంకా బోధపడట్లేదు, ఎందుకంటే మూర్ఖపు స్వభావము, మొండి జనము, మెడవంచ నల్లున్నటువంటి ప్రజలు, స్టిఫ్ నెక్డ్ పీపుల్ అనమాట. మూర్ఖులు, మొండోళ్ళు అంటే వీళ్ళే. ఒక్క యూదుడిని చంపితే 1000 మంది అవతల వాడిని చంపడానికి నువ్వు సిద్ధపడుతున్నావే, ఇన్ని వందల వేల మంది నైజీరియన్ క్రిస్టియన్స్ని చంపుతున్నప్పుడు ట్రంప్ కూడా ఒక్క మాట అనలేదు. మళ్ళీ పొద్దున్న లేస్తే నేను బైబిల్ చదువుతా, ప్రార్థన చేస్తా, ఉపవాసం ఉంటా అని సంకలు గుద్దుకునేటువంటి ట్రంప్ నైజీరియా క్రిస్టియానిటీ మీద ఇంతలా అటాక్స్ జరుగుతున్నా, దాడులు జరుగుతున్నా, చంపుతున్నా సరే నిమ్మకు నీరెత్తినట్టు, అసలు నాకేం సంబంధం లేనట్టు, ఏమో సార్ నాకేం కనపడదు అన్నట్టుగా ఇంత మౌనంగా ఉండడం వెనుక ఏంటి కారణాలు? అంటే మీకు క్రీస్తు ఇచ్చినటువంటి ఆశీర్వాదం కావాలి, కానీ క్రీస్తును అనుసరించే వారి యొక్క క్షేమాలు మీకు వద్దా? మీ ఇష్టం వచ్చినట్టు మీరు టారిఫ్లు విధించుకుంటారు, డబ్బులు సంపాదించుకుంటారు, రెవెన్యూ పెంచుకుంటారు, ఎకనామికల్గా మీరు బలపడతారు, పొలిటికల్గా మీరు ఫేమస్ అవుతారు, కానీ క్రీస్తుని అనుసరిస్తున్నటువంటి క్రైస్తవులను అరాచకాల పేరుతో గొంతులు కోసేస్తుంటే, అత్యంత కిరాతకంగా చిన్న పెద్ద ఆడ మగ అని కూడా చూడకుండా చంపేస్తుంటే, నెతన్యాహు ఈ రోజున సైలెంట్గా ఉండటము, క్రైస్తవ దేశాలు సైలెంట్గా ఉండటము, ఆఖరికి పోప సైలెంట్గా ఉండటము, ట్రంప్ సైలెంట్గా ఉండటము. దైవజనులు మాట్లాడండి సార్, ఎంకరేజ్ చేయండి, ఎక్కువ మంది ప్రార్థన చేయాలి, దేవునికి మనం మొరపెట్టుకుందాం. మనం బాగున్నాం కదా నోరు మూసుకుని కూర్చుంటే సరిపోదు. మన తోటివారు క్రీస్తు శరీరములో భాగం వీళ్ళందరూ కూడా, క్రీస్తు శరీరంలో ఒక ముఖ్యమైన అవయవాలు. ఈ అవయవాలు ఈ రోజున ఎదిగి పెరిగి బలపడుతున్నాయి నైజీరియాలో, కెన్యాలో. కానీ ఆ ఎదుగుతున్నటువంటి ఆ అవయవాలని యేసుక్రీస్తుకు చెందకుండా ఒక అవయవాన్ని తీసి బయట పారేసేటువంటి ప్రయత్నం అక్కడ జరుగుతూ ఉన్నది. విశ్వాసులారా, మీరందరూ కూడా నైజీరియా క్రైస్తవులను మీరు జ్ఞాపకం చేసుకునండి. నైజీరియాలో జరిగింపబడుతున్నటువంటి క్రైస్తవ సువార్త సేవను మీరు జ్ఞాపకం చేసుకునండి. క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులను మీరు జ్ఞాపకం చేసుకునండి. అక్కడ శాంతి సమాధానములు నిండుగా మెండుగా దిగిరావాలని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యములు అక్కడ జరిగింపబడాలని, దేవదూతల రెక్కల క్రింద వారు దేవుని సహాయంతో రక్షింపబడేలా అలాంటి పరిస్థితులు రావాలని ప్రార్థించండి. చిన్న ప్రార్థన కొరకే తలలో వచ్చినామండి. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. బోయేజు అనేటువంటి ఈ వ్యక్తి ఎంతో దయ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, మంచి స్వభావం కలిగిన వాడు. దేవా, నీవు ఆయనను ఆశీర్వదించిన విధము చాలా గొప్పది. ఆయనకు ఒక అన్యాయము జరిగినటువంటి, సమస్తము నష్టపోయినటువంటి రూతు అనేటువంటి ఆమెను ఆయనకు భారీగా నువ్వు ఇవ్వడం జరిగింది. వారి వంశావళిలో నుంచే యేసుక్రీస్తు ప్రభువు రావడం జరిగింది. నీవు ఎవరిని విడిచిపెట్టే దేవుడవు కావునైనా, నీవు సకల విషయములలో మాకు చేదోడు వాదోడుగా ఉంటూ వస్తున్నావు, మమ్మల్ని స్వస్థపరుస్తున్నావు. పరిశుద్ధ లెక్కలను చక్కగా అర్థం చేసుకోవడానికి కావాల్సిన జ్ఞాన వివేచన శక్తిని మాకు దయచేస్తూ ఉన్నావు. మా కుటుంబాలలో సమాధానం విషయమై మీరు మాకు సహాయం చేస్తూ ఉన్నారు. మా పిల్లల ఎదుగుదల విషయమై, వారి కెరీర్ విషయమై మీరు సహాయం చేస్తూ ఉన్నారు నాయన. మా పరిచయ విషయమై మీరు సహాయం చేస్తూ ఉన్నారు. మేము ఏమిచ్చి రుణం తీర్చుకోగలం దేవా? నిజంగా ఏమి ఇవ్వలేని పరిస్థితి దేవా. మా హృదయాలు మీ సన్నిధిలో కుమ్మరించేటువంటి పరిస్థితి తప్ప మా దగ్గర అయితే ఇంకేమీ లేదు దేవా. సమస్త విషయంలో మీరే మాకు తోడుగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించి మన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.